ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 18, 2026. శివ భగవాను వాచ. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి ద్వారా సన్ముఖంలో చదువుతున్నారు. మీరు సత్యయుగంలో చక్రవర్తి పదవికి అర్హులయ్యేందుకు తప్పక పావనంగా అవ్వాలి. ప్రశ్న: తండ్రి చేసే ఏ కర్తవ్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు: మన తండ్రే కాక టీచర్, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. మన తండ్రి కల్పంలో సంగం యుగంలో మాత్రమే పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేసి ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. ఇప్పుడు పిల్లలైన మనల్ని మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. ఈ కర్తవ్యాన్ని గురించి పిల్లలైన మనకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. పాట: భోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: పవిత్రంగా అవుతామని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను దృఢంగా ఆచరించాలి. కామ క్రోధాది భూతాలపై విజయాన్ని తప్పకుండా ప్రాప్తి చేసుకోవాలి. రెండో పాయింట్: నడుస్తూ తిరుగుతూ ప్రతి కార్యాన్ని చేస్తూ చదివించే తండ్రిని స్మృతిలో ఉంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తి కావచ్చింది. అందువలన ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వరదానము: అన్ని ఖజానాలతో నిండుగా అయ్యి తమ ముఖము ద్వారా సేవ చేసే సత్యమైన సేవాధారీ భవ. ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా లేదా నిండుగా ఉంటారో వారి కనులు లేక మస్తకం ద్వారా ఈశ్వరీయ నశ కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఎవరి వద్ద ఎక్కువ లేక తక్కువ జమ అయి ఉంటుందో అది కూడా వారి ముఖం ద్వారా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా ఉన్నత కులానికి చెందిన వారిగా ఉంటే వారి ముఖం ద్వారా ఆ ప్రకాశము మరియు నశ కనిపిస్తుందో అలా మీ ముఖము ద్వారా ప్రతి సంకల్పం, ప్రతి కర్మ స్పష్టమవ్వాలి. అప్పుడు మిమ్మల్ని సత్యమైన సేవాధారులని అంటారు. స్లోగన్: సమయము మరియు సంకల్పాల ఖజానాలను పొదుపు చేసి జమా ఖాతాను పెంచుకోండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. పరస్పరం ఒకరి కొరకు తీపి పదార్థాన్ని తినిపించుకుంటే దాని ద్వారా కొంత సమయానికి నోరు తీయగా అవుతుంది. కానీ స్వయం మీరే తీయగా అయిపోండి. నోటిలో సదా మధురమైన మాటలే ఉండాలి. ఎలాగైతే తీపిని తినడం మరియు తినిపించటం ద్వారా సంతోషిస్తారో అలా మధురమైన మాటలు స్వయానికి కూడా సంతోషమిస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. కనుక సదా అందరి నోరు తీయగా చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు జరుగుతూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.